తెలంగాణ రాష్ట్రంలో బాన్స్వాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. బాన్స్వాడ నియోజకవర్గం అంటేనే రామరాజ్యం. రామరాజ్యం ఎట్లుంటుందో మా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు. కానీ బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతోటి పాడి పంటలతోటి సమృద్ధిగా పుష్కలంగా మంచిగా ఉన్నారంటే కేవలం పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి 35 సంవత్సరాలు పరిపాలనే కారణం. అటువంటి రామరాజ్యంలో ఈరోజు తోడేళ్లు రాబందులు ప్రవేశించినాయి. అల్లకల్లోలం సృష్టించాలి. ఏ విధంగా వాడుకుంటే ఈ రామరాజ్యాన్ని కల్లోలం చేయడానికి కొన్ని దుష్టశక్తులు ఈరోజు కోటగిరిలో ప్రవేశించి ఈరోజు ఒక మహాధర్నా అని చెప్పి ఏదో కల్లబొల్లి మాటలతోటి ఈ రాజ్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. దీన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. దీనికి ఒక కారణం ఉంది. ఈరోజు ఎవరైతే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు. ఆయన గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంత రైతులందరికీ కెనాల్లో డిస్ట్రిబ్యూటర్లందరికీ అన్నిటికీ కూడా వెల్డింగులు కొట్టి కిందకు తీసుకెళ్లిన చరిత్ర ఇక్కడ మేము ఎవరో మర్చిపోలా. అదే వ్యక్తి ఈరోజు రైతులపై మొసలు కన్నీరు కారవటానికి ఈరోజు కోటగిరి పట్టణానికి వస్తున్నాడు. దాంతోపాటు ఒక కాంగ్రెస్ నుండి బహిష్కృతుడైన ఒక నేత గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి ఈరోజు ఆ నాయకుడు తన అక్రమ సంపాదనతో మందిని తీసుకొచ్చి రైతులు కాదు కిరాయాలను తీసుకొచ్చి ఈరోజు కోటగిరిలో ధర్నా చేపట్టాడు. ఇది కొద్దిసేపట్లో మీరు చూస్తారు, మీకు అర్థమవుతారు రైతులు అవునా కాదా అనేది. ఆయన గురించి నేనేం చెప్పదలుచుకున్నా అంటే పొతంగల్ నుండి గంజిగాం దాకా ఉసుక క్వారీలు నడుపుకుంటా ఆ ప్రాంత రైతులందరూ ఈరోజు ఎండిపోతున్నాయి పొలాలు. ఈయన తెలంగాణ ఉసుక మహారాష్ట్రలో అక్రమంగా అమ్ముకొని ఆ ఉసుక డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు దయచేసి ఇంకొక అరగంట అయితే మీకు ఆ చిత్రం కూడా కళ్ళ ముందు కనపడుతుంది. గంజాయి మొక్కల్లాగా ఈరోజు తులసి వనంలో గంజాయి మొక్కలు అంటున్నా. వీళ్ళకి రైతుల గురించి తెలుసా? రైతు బాధలు తెలుసా? ఏ రోజన్నా రైతు కోసం కష్టపడ్డారా? అటువంటి వాళ్ళు ధర్నా చేయటం అంటే నిజంగా సిగ్గుచేటు. దీన్ని మనం అందరం కూడా రైతులము నియోజకవర్గ ప్రజలందరూ ఇసుంటి వాళ్ళ చేష్టల్ని మనం అంతా తరిమి కొట్టాలి. ఇది ఈ ఉద్దేశంతో పాటు ఈ రోజు మేమెందుకు ఇంతమంది జమవలసి వచ్చింది? 6 మండలాల రైతులు వచ్చాం. ఎందుకు అంటే ఈ గంజాయి మొక్క ఎట్లుంటది? వద్దు అంటది, రాగానే పిలిస్తే మత్తెక్కుతుంది. ఆ మత్తు కూడా ఎక్కకుండా ఈ ప్రజలకి ఇటువంటి గంజాయి మొక్కలు చెప్పే మాటలు నమ్మకుండానే ఎట్లయితే ఉన్నామో మేమంతా సమిష్టిగా ఈరోజు గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న రైతులందరం కూడా ఈరోజు జమయ్యాం. ఇక్కడ నాయకులమే కానీ అందరూ రైతులే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చూడండి, మీరు వీడియో తీసుకోండి, రేపు పొద్దున కూడా జూమ్లో చేసి చూసుకోండి, అంతా రైతులు కనపడతారు. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేసే దగ్గర చూడండి, జూమ్లో చూడండి, ఏ రైతన్న కనపడతాడేమో చూడండి. మీకు పచ్చి ఉదాహరణ అక్కడే తెలిసిపోతుంది. అంటే కుట్రపూరిత చర్యలు ఇటువంటి చేయకూడదని మేము హెచ్చరిస్తూ ఎట్లయితే రైతులకి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలనేది మొన్న మా మండల పార్టీ అధ్యక్షుడు గిరిగారు వీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అనుకోకుండా వెళ్ళారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధికారులను పిలిచి ఏ రకంగా తళ్ళిస్తే ఈ పంటలన్నీ వేసుకున్న పంటలు ఎండిపోకుండా ఉంటాయి అనే చర్చించడం జరిగింది. ఇప్పుడు హనుమంతుడి ముందల కుప్పిగుంతల్లాగా చేసే చేష్టలు అంటారు వీళ్ళని చేసేది. అయ్యా బాజిరెడ్డి గారు, నీ నియోజకవర్గంలో చూసుకోయ్యా. ఏడుకొచ్చి బాన్స్వాడ నియోజకవర్గంలో రైతులందరూ బాగున్నారు. ఉన్న కాటికి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నీళ్ళు ఏ విధంగా వేయాలి, ఏ రకంగా పంటలు ఎండిపోకుండా కాపాడాలనే స్పష్టమైన విధానంలో బాన్స్వాడ జిల్లాలో మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారి మీద మాకందరికీ సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎటువంటి పంటలు నష్టపోకుండా కాపాడే మనిషి మనకు ఒక పెద్ద దిక్కు ఉన్నాడు శ్రీనివాసరెడ్డి గారు అనే సంపూర్ణ విశ్వాసం ఉంది. దయచేసి మీ రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో బంద్ చేయమని మేము కోరుతూ హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన మాటలు నమ్మితే పుట్టి మునుగుతుందయా బాబు. ఈ రాజకీయం చేసుడు మనకి మహానుభావుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు 3 గంటలకు 2 గంటలకు కూడా శివం కమిటీ మీటింగ్ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే శివం కమిటీ మీటింగ్ అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకి రైతులకు ఏ విధంగా నీళ్లు ఇవ్వాలి, సాగునీళ్లతో పాటు తాగునీళ్లు ఏ విధంగా ఇవ్వాలి అనేది శివం కమిటీ అనేది చూసుకుంటుంది. అటువంటి శివం కమిటీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నారు. దాని ప్రకారం
నిజాం సాగర్ నీళ్లు కూడా ఏ విధంగా ఇవ్వాలా రైతులకి, ఇప్పుడు దాకా పంటలు వేసుకున్న రైతులకి ఎండిపోకుండా ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రైతు బాంధవుడు శ్రీనివాసరెడ్డి గారు